హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో నేను ఆల్రెడీ గ్రామర్కి సంబంధించి థర్డ్ నుంచి 10th వరకు టాపిక్స్ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ క్లాసుల్లో ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా ఫ్రెండ్స్. చాలామంది పీడిఎఫ్స్ తీసుకున్న వాళ్ళు అది ఫోటో తీసి పెట్టండి మేడం, అది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అని అడుగుతున్నారు. ఫోటో తీసి పెట్టడానికి నేను వాట్సాప్ ఆన్ చేసిన వెంటనే పీడిఎఫ్లు సెండ్ చేయబోడికే టైం అంతా అయిపోతుంది. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను కూడా చదువుకుంటున్నాను. సో ఇలా చదువుకుంటూ రాసుకుంటూ పీడిఎఫ్ సెండ్ చేసుకుంటుంటే మళ్ళీ నాకు ఫోటో ప్రతి ఒక్కరికి పెట్టాలంటే టైం సరిపోదు. సో లాస్ట్ టైంది పెట్టడానికి పెట్టాను కొంతమందికి అయితే, కానీ తర్వాత ఏం చేశారంటే మా అక్కల బాబు దాని మీద గీతలు పెట్టేశాడు. సో మళ్ళీ ఒకసారి రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు చెప్తున్నప్పుడే రాసేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే నా పీడిఎఫ్ తీసుకుంటే మీకు ఇంక ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈరోజు వీడియోలో మళ్ళీ ఒకసారి మీకు ఏ టాపిక్ ఏ క్లాసుల్లో ఏ పేజీ నెంబర్లో ఉందో నేను ఒకసారి మళ్ళీ మీకు మొత్తంగా వివరిస్తాను. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను రాసిన పీడిఎఫ్ నోట్స్ చూశారు కదా, థర్డ్ నుంచి 10th వరకు ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ క్లియర్గా రాయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అన్ని ఎగ్జాంపుల్స్ రాయలేదు ఎందుకు మేడం అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది, అది ఒకే దగ్గర ఉండదు కదా, థర్డ్ నుంచి 10th వరకు చాలా చోట్ల ఉండొచ్చు. సో ప్రతిసారి మనం రాయలేం కదా, ఒకసారి దానికి సంబంధించి క్లియర్గా రాసుకొని దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాసుకుంటే తర్వాత ఎన్నిసార్లు ఇచ్చినా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అవే టైప్ కదా. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ ఉందంటే ఎప్పుడు యూజ్ చేస్తారు, జనరల్ డైలీ బేస్లో, లేకపోతే యూనివర్సల్ ట్రూత్, ఇలా ఇవన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తారు. తర్వాత ఏంటి ఈ డోంట్ ఎస్ అంటే ఇది ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని థర్డ్ పర్సన్ ఉంటాయి కదా, థర్డ్ పర్సన్ సింగులర్కి అయితే ఎస్ యాడ్ అవుతుంది, మిగతా వాటికి ఎస్ యాడ్ అవుతుంది. ఇలా ప్రతిసారి మనం రిపీట్ అయినవి రాయలేము, ఒకసారి రాసుకుంటే మళ్ళీ ప్రతిసారి రాయవసరం లేదు. అంటే కొంతమంది అడుగుతున్నారు పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ రాయలేదు ఎందుకు మేడం అని. అన్నిసార్లు రాస్తే నోట్స్ చాలా లెంత్ ఎక్కువైపోద్ది, తర్వాత మీకు జెరాక్స్ తీసుకోవడానికి కూడా మనీ కూడా ఎక్కువైపోద్ది. సో నేను కూడా డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఏది వదిలేను, ప్రతిదీ కూడా రాస్తాను. ఇలా ప్రతిసారి రిపీట్ అయినవి బాగా సింపుల్గా ఉన్నాయి మాత్రమే కొంచెం స్కిప్ చేశాను, మిగతా ఏవి కూడా వదిలేదు. సో నేను రాసిన పీడిఎఫ్ నోట్స్ ఇది. టెక్స్ట్ బుక్లు లేని వాళ్ళకి, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లు అనేది అవైలబుల్గా లేవు, ఒకవేళ అవైలబుల్గా ఉన్నా సరే అట్లా ఎలా ఇస్తారంటే ప్రతిదీ యాక్టివిటీ బేస్లో మీరే కనుక్కొని రాయండి. అంటే ఇప్పుడు సినోనిమ్స్ ఇచ్చారంటే ఒక సైడ్ ఇచ్చేసి మిగతా సైడ్ మీరు రాయండి అంటారు. యాంటోనిమ్స్ అలాగే, తర్వాత ఈ కలెక్టివ్ నౌన్ అని ప్రెజెంట్ టెన్స్ అని ఇవన్నీ కూడా మనల్నే రాయమన్నట్టు యాక్టివిటీ బేస్లో ఇచ్చారు. సో అన్నీ ఎతికి రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బయట మాత్రం మెటీరియల్స్లో మాత్రం జనరల్ గ్రామర్ ఇస్తున్నారు తప్ప ఇలా టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది ఇవ్వట్లేదు. సో ఇవన్నీ మీకు కష్టంగా ఉండకుండా, అందులోని ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. సో అదంతా మీకు ఉండకూడదని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. మేము ఇలా పిల్లలతో ఉన్నాము, రాసుకోలేము మేడం, లేకపోతే వేరే వర్క్ చేస్తున్నాను, రాయడానికి టెక్స్ట్ బుక్లు లేవు మేడం, ఇలా ప్రతిదీ ఏదో కారణంతో చెప్తున్నారు. అందుకనే నేను ఈ పీడిఎఫ్లో సెండ్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే తెలుగు కూడా ఒకసారి చూసేయండి. చూడండి, తెలుగు ఇండెక్స్ పేపర్ మొత్తం ఏం రాశాను, వ్యాకరణం, సందులు, సమాసాలు, మళ్ళీ సందుల్లోని తెలుగు సందులు, సంస్కృత సందులు, ఆదేశ సందులు, ఆగమ సందులు. అంటే ఇంకా మీకు ఏ ఇబ్బంది లేకుండా తెలుగు మళ్ళీ జనరల్ గ్రామర్ కూడా చదవకుండా ఇది ఒకటి చదివితే సరిపోయేలాగా మొత్తం ప్రిపేర్ చేశాను. థర్డ్ నుంచి 10th వరకు ప్రతిదీ కూడా సందుల్లో సమనతీర సంధి సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకే దగ్గర, థర్డ్ నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర రాశాను. సమాసాలు, తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు, అలా మనకు సింపుల్గా అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత అలంకారాలు, ఛందస్సు, వాక్యము, రకాలు, వాక్యాల్లో చూడండి ఇవన్నీ ఒకే దగ్గర రాశాను. భాషా భాగాలు, లింగాలు, పరుషాలు, విభక్తులు, ధృతము, ముఖ్యమైన దినోత్సవాలు, 8th క్లాస్లో ప్రతి లెసన్ వెనకాల కూడా ముఖ్యమైన దినోత్సవాలు అనేది ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా క్లంబెన్గా అంటే ఎలా ఇచ్చారంటే ఒకసారి మే నెలలో ముఖ్యమైన దినోత్సవం ఇస్తే ఒకసారి సెప్టెంబర్, లేకపోతే ఒకసారి జనవరి అలా ఇచ్చారు. అలా కన్ఫ్యూజన్గా ఉంటుందని ప్రతిదీ కూడా లైన్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు నేను లైన్గా రాయడం జరిగింది. తర్వాత వొకాబులరీ పార్ట్లో అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతి, ఉత్పత్తి అర్థాలు, ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సరే పదజాలం నుంచి స్టార్ట్ చేశాను. అంటే పదజాలానికి ముందు గ్లాసరీస్ ఉంటాయి కదా, అర్థాలు లెసన్లో ఏదైనా కష్టమైన పదాలకు సంబంధించి అర్థాలు ఇస్తారు. సో అవి రాయలేదు. తెలుగు అయితే పదజాలం నుంచి స్టార్ట్ చేసి రాశాను గ్రామర్ మొత్తం, ఇంగ్లీష్ అయితే వొకాబులరీ నుంచి స్టార్ట్ చేసి రాశాను. ఆ వొకాబులరీ ముందుకున్న గ్లాసరీస్ మాత్రం రాయలేదంటే కొంతమంది అవి కూడా అడుగుతున్నారు, అవి ఎందుకు రాయలేదంటే ఇప్పుడు తెలుగు అనేది ఖచ్చితంగా మీరు
ఎలాంటి మెటీరియల్ తీసుకున్నా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఎందుకంటే తెలుగులోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలని ఏదన్నా అడగచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక డైలాగ్ తీసి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఆ డైలాగ్ ఎవరు చెప్పారు, లేకపోతే ఆ డైలాగ్ ఏ లెసన్లోది, లేకపోతే ఆ డైలాగ్ సంబంధించి రచయిత ఎవరు, లేకపోతే ఆ డైలాగ్ సంబంధించి రచయిత ఏ లెసన్ నుంచి ఈ లెసన్ తీసుకున్నారు, లేకపోతే ఆ డైలాగ్ సంబంధించి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, వాడేష్టం క్వశ్చనర్ ఏ విధంగా అడగొచ్చు. సో మనం వాటన్నిటికీ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో చదవాలి కాబట్టి అవి నేను పదజాలానికి ముందున్నవి రాయలేదు. సో పదజాలని స్టార్ట్ చేసి మొత్తం కూడా రాసాను. ఇంగ్లీష్ అయితే మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి అవసరమే లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఓన్లీ గ్రామరే, కంటెంట్ ఉండదు కాబట్టి గ్రామరే కాబట్టి నేను నా దగ్గర తీసుకున్న పీడిఎఫ్తో పాటు బయట ఏదన్నా మెటీరియల్ తీసుకుంటే సరిపోద్ది. ఏంటి జనరల్ గ్రామర్ మెటీరియల్. ఎందుకంటే గ్రామర్ టెక్స్ట్ బుక్లో అన్ని రూల్స్ కవర్ అవ్వవు. సో మనం అన్ని రూల్స్ కవర్ అవ్వాలంటే జనరల్ గ్రామర్ బుక్ ఏదన్నా ఉంటే సరిపోద్ది. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు. తెలుగు అయితే మాత్రం ఈ పీడిఎఫ్తో పాటు. సో గ్రామర్కి మీరు మళ్ళీ తెలుగులో ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ చూసుకోవాల్సిన లేదు. ఎందుకంటే నేను రాసేసాను కాబట్టి ఈ పీడిఎఫ్తో పాటు మీకు టెక్స్ట్ బుక్లు కన్ఫామ్గా ఉండాలి. ఒకవేళ టెక్స్ట్ బుక్లు లేని వాళ్ళకి దొరకకపోతే పీడిఎఫ్లు జెరాక్స్ అయినా తీసుకోండి. టెక్స్ట్ బుక్లు అన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి తెలుగు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి సందుల్లోని తెలుగు సందులు, ఉత్వ సందుకు సంబంధించి ఎగ్జాంపుల్స్ 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా రాశాను. తర్వాత సంస్కృత సందులు ఏంటి, సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, ఇలా సమాసాలు చూడండి. ఫస్ట్ తత్పురుష సమాసాలు, తర్వాత కర్మధారయ సమాసాలు, ఉత్పత్తి అర్థాలు చూడండి, తర్వాత ప్రకృతి వికృతి, నానార్థాలు, ఇలా ప్రతిదీ కూడా 3rd నుంచి 10th వరకు ఉన్నవన్నీ కూడా నేను రాయడం జరిగింది. సో అర్థాలే ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా రాశాను. అలంకారాలు చూడండి, ఉపమాలంకారం 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది. తర్వాత అంత్యానుప్రాస, తర్వాత అతిశయోక్తి అలంకారం, ఇలా ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏది మిస్ చేయకుండా రాయడం జరిగింది. అంటే రిపీటెడ్గా ఉన్నాయి, ఒకసారి రాసి మళ్ళీ రాయలేదు, కానీ ఎగ్జాంపుల్స్ మాత్రం మొత్తం రాశాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తెలుగు, ఇంగ్లీషు పీడిఎఫ్లు రెడీ చేశాను 3rd నుంచి 10th వరకు టాపిక్ వైజ్. సో మీకు ఈ పీడిఎఫ్లు కావాలంటే ఇదేంటంటే చాలామంది తెలంగాణ, ఏపీ అని అడుగుతున్నారు. ఇవి ఏపీ టెక్స్ట్ బుక్లు సంబంధించి ఎందుకు తీసుకోవద్దంటున్నారంటే తెలంగాణ వాళ్ళే ఈ టెక్స్ట్ బుక్లో గ్రామర్ కాబట్టి, జనరల్ గ్రామర్ అయితే ఎవరికైనా ఒకటే కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ ఓన్లీ ఏపీ టెక్స్ట్ బుక్లో గ్రామర్ కాబట్టి ఏపీ వాళ్ళు మాత్రమే తీసుకోండి. 3rd నుంచి 10th వరకు తెలుగు, ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ వైజ్ రాశాను. ఇప్పుడు చూశారు కదా ఎగ్జాంపుల్కి. అందులో మళ్ళీ ఏ సిలబస్ అని అడుగుతున్నారు. 3rd నుంచి 8th వరకు 2024 టెక్స్ట్ బుక్స్. 9th అనేది న్యూ, ఓల్డ్ రెండు కలిపే రాశాను. 9th రెండు కలిపే రాశాను. 10th అనేది ఓల్డ్. మొన్న టెట్ సిలబస్ ఇచ్చారు కదా, దాని ప్రకారం ప్రిపేర్ చేశాను. ఎందుకంటే నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. సో నేను మిగతా ఏది వదిలేను. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ప్రిపేర్ చేసినప్పుడు మనకి కావాల్సినప్పుడు అయితే చాలా ఎఫెక్ట్స్ పెట్టి ప్రిపేర్ చేస్తారు. అవతల కంటే కొంచెం లైట్ తీసుకుని ఏదైనా వదిలేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు దీని గురించి అయితే ఏమీ టెన్షన్ పడవసరం లేదు. నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ప్రతి లైన్ టు లైన్ రాయడం జరిగింది. మీకు కావాల్స్తే ఈ నెంబర్ ఉన్నది కదా 7702431326. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే చేస్తే పేరేమైనా వస్తుందంటే సిహెచ్ కృష్ణకుమారి అని నేమ్ వస్తుంది. మీరు తెలుగు కావాల్స్తే 120 రూపీస్, ఇంగ్లీష్ కావాల్స్తే 100 రూపీస్. మీరు చేసిన దాన్ని బట్టి మీకు తెలుగు కావాలో ఇంగ్లీష్ కావాలో నాకు అర్థమైపోద్ది. ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి ఫోటో ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెడితే నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. అప్పుడు ఆన్లైన్లో ఉంటే వెంటనే సెండ్ చేస్తాను. ఒకవేళ లేకపోతే మీరు ఏం టెన్షన్ పడిపోకండి. లాస్ట్ సీన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో వచ్చాక నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. మీరు ముందే అదే డబ్బులు సెండ్ చేసి ఇంకా పంపించలేదని టెన్షన్ పడిపోయి నాకు కాల్స్ చేయకండి. ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి, నేను లిఫ్ట్ చేయలేను. ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను, చాలా కాల్స్ వస్తున్నాయని. మీరు మనీ సెండ్ చేసి ఫోటో పెడితే నేను చూసినప్పుడు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. అంతగా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టినా తీసుకున్న వాళ్ళందరూ మీకు చెప్తారు కాబట్టి మీ డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి. ఓకేనా? కాల్స్ మాత్రం ఎవరూ చేయకండి. నెంబర్ మళ్ళీ చెప్తున్నాను 7702431326 నెంబర్కి. మిగతా ఈవీఎస్ ఇప్పుడు రాస్తున్నాను, అది అయిపోతే మ్యాథ్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది మ్యాథ్స్ కూడా అడుగుతున్నారు. 3rd నుంచి 10th వరకు ఇలానే టాపిక్ వైజ్ ప్రతి అభ్యాసంలో లెక్కలు ప్రతిదీ కూడా సమ్ ఇచ్చి దాని కింద సొల్యూషన్ అలా తయారు చేస్తున్నాను. అది అవుతుంది ఒక 5 డేస్లో, అది కంప్లీట్ అయిపోద్ది. నేను అయింది ప్రతిదీ కూడా నేను వీడియోలో అప్డేట్ చేస్తుంటాను. ప్రస్తుతానికి అయితే తెలుగు, ఇంగ్లీష్ టాపిక్ వైజ్ గ్రామర్ ఉంది. ఇది తీసుకున్న వాళ్ళు రెండు కావాల్సిన వాళ్ళు 220 పే చేసేయండి. నేను 2 పీడిఎఫ్లు సెండ్ చేసేస్తాను. ఓకేనా? నెంబర్ చెప్తున్నాను మళ్ళీ 7702431326. ఫోన్పే ఉన్నా గూగుల్ పే ఉన్నా పర్లేదు, చేసేసి ఫోటో పెట్టండి. ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది, వాట్సాప్ ఫోటో పెడితే నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను.
సో నేను పేజ్ నెంబర్లో ఒకసారి చెప్తున్నాను, మీరు రాసుకోండి. మీరు ఫోటోలు పెట్టమంటున్నారు కానీ నాకు టైం లేదు, ప్రతి ఒక్కరు అలా అడుగుతున్నారు. నేను ఎంతమంది కానీ సెండ్ చేయను, పీడిఎఫ్లు సెండ్ చేయబడికే నా టైం అంతా అయిపోతుంది. సో నేను చెప్తున్నప్పుడే మీరు రాసేసుకోండి. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో థర్డ్ క్లాస్లో ఏ పేజీలో ఉన్నాయంటే 7 పేజీ, 19 పేజీ, 33, 46, 59, 67, 88. ఫోర్త్ క్లాస్లో 6, 23, 24, 36, 37, 38, 41, 54, 55, 69, 112. ఫిఫ్త్ క్లాస్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 8, 9, 26, 27, 42, 40, 43, 44, 45, 46, 47, 48, 58, 76, 91, 92, 110, 115, 123. సిక్స్త్ క్లాస్ అయితే 22, 102. సెవెంత్ క్లాస్ అయితే 65, 67. ఎయిత్ క్లాస్ అయితే 19, 94. నైన్త్ క్లాస్ అయితే 11. 10th క్లాస్ అయితే చూడండి 54, 55, 58, 137, 174. తర్వాత టెన్సెస్ చూడండి. థర్డ్ క్లాస్లో 78. ఫోర్త్ క్లాస్లో 81, 82, 94. ఫిఫ్త్ క్లాస్లో 9, 11, 27, 28, 59, 60, 92, 93, 94, 113. ఎయిత్ క్లాస్లో 6th, 7thలో టెన్సెస్ లేవు. ఎయిత్ క్లాస్లో ఉన్నాయి చూడండి. 17, 18, 56, 70, 71, 115, 127, 134. నైన్త్ క్లాస్లో చూడండి 26, 105. 10th క్లాస్లో చూడండి 62, 63, 64, 65, 66, 90. తర్వాత ఆర్టికల్స్ చూడండి. 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. 7th క్లాస్లో 67, 68. 10th క్లాస్లో 59. ఈ 2 క్లాసుల్లో మాత్రమే ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత వాయిస్ సంబంధించి చూడండి. 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. 8th క్లాస్లో 31, 32. 10th క్లాస్లో 193. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 6th క్లాస్లో 103. 8th క్లాస్లో కూడా 103 సేమ్ పేజ్ నెంబర్. స్పీచ్ 7th క్లాస్లో 42, 43. 8th క్లాస్లో 46, 93, 94. 9th క్లాస్లో 39, 40, 62. 10th క్లాస్లో 163. తర్వాత క్లాజెస్ చూడండి. 7th క్లాస్లో 30, 31. 9th క్లాస్లో 12, 92. 10th క్లాస్లో 11, 12, 91, 160, 161, 162. లెంకర్స్ సంబంధించి 5th క్లాస్లో 108. 10th క్లాస్లో 190, 191. తర్వాత వొకాబులరీ చూడండి. థర్డ్ క్లాస్లో 66. సినోనిమ్స్ సంబంధించి థర్డ్ క్లాస్లో 66. ఫోర్త్ క్లాస్లో 33, 34, 80. ఫిఫ్త్ క్లాస్లోని 6, 56, 105. 6th క్లాస్లో లేవు. తర్వాత 7th క్లాస్లో 15, 135. 8th క్లాస్లో 82, 134, 135. 9th క్లాస్లో 27, 38, 51. 10th క్లాస్లో 135. తర్వాత యాంటోనిమ్స్ చూడండి. థర్డ్ క్లాస్లో 5, 6, 57, 58, 87. ఫోర్త్ క్లాస్లో 35, 36. ఫిఫ్త్ క్లాస్లో 25, 57, 12. 6th క్లాస్లో 87, 50. 7th క్లాస్లో 35. తర్వాత ప్రైజెస్ చూడండి. 6th క్లాస్ నుంచి ఉన్నాయి. 6th క్లాస్లో 50, 38, 85. 7th క్లాస్లో 79, 80. 8th క్లాస్లో 81. 9th క్లాస్లో 103. 10th క్లాస్లో 60, 61, 122. తర్వాత సింగులర్ అండ్ ఫ్లోరల్ థర్డ్ క్లాస్లో 17 పేజ్ నెంబర్. ఫోర్త్ క్లాస్లో 420. 10th క్లాస్లో 53. ఇడియమ్స్ 8th క్లాస్లో ఉన్నాయి 71. 10th క్లాస్లో 57. సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ 5th క్లాస్లోని 41, 105, 106, 107. 8th క్లాస్లోని 81, 126. 9th క్లాస్లోని 76, 104. 10th క్లాస్లోని 123, 124. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడండి. 4th క్లాస్లో 108. 6th క్లాస్లో 72. 10th క్లాస్లోని 29, 21, 121. సో ఇవి మొత్తం థర్డ్ నుంచి 10th వరకు ఉన్న ఇంగ్లీష్ గ్రామర్లోని ప్రతిదీ టాపిక్ వైజ్ ఏ క్లాస్లో ఉన్నాయి, ఏ పేజీ నెంబర్లు ఉన్నాయి రాశాను. అక్కడక్కడ పొరపాటున ఏదన్నా పేజ్ నెంబర్ రాసేస్తే ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దాన్ని కరెక్షన్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని పేజీ నెంబర్లు రాసినప్పుడు ఏదన్నా కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్గా రాయొచ్చు. సో ఎక్కడన్నా అలాంటి మిస్టేక్ ఉంటే మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని కరెక్షన్ చేస్తాను. మొత్తం ఓవరాల్గా థర్డ్ నుంచి 10th వరకు గ్రామర్ టాపిక్స్ అన్ని పేజ్ నెంబర్స్ వాటి క్లాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన వారు 7702431326 నెంబర్కి తెలుగు అయితే 100 రూపీస్, తెలుగు అయితే 120 రూపీస్, ఇంగ్లీష్ అయితే 100 రూపీస్ ఫోన్పే చేసి ఫోటో తీసి పెడితే వాట్సాప్కి నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?